ఈ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ జోకర్ అయ్యాడు. ఇతను చెప్పిన అబద్ధాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎక్స్పోజ్ అవుతున్నాయి. మీ అందరికీ తెలుసు, ట్రంప్ గత కొన్ని రోజుల నుంచి నేను ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలు ఆపాను, 9 యుద్ధాలు ఆపాను అని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇతను చెప్తాడు, నేను ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ఆపాను, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను, థాయిలాండ్ కంబోడియా యుద్ధాన్ని ఆపాను, ఈవెన్ చైనా తైవాన్ యుద్ధాన్ని కూడా ఆపాను అని చెప్పుకున్నాడు. మరి ఇతను నిజంగా ఆ యుద్ధాన్ని ఆపాడా అంటే నో, ట్రై చేశాడు, కానీ ఏ యుద్ధం కూడా ఆగలేదు. ఉదాహరణకి ఇజ్రాయెల్ గాజా యుద్ధం, ఇప్పటికీ ఈ ప్రాంతంలో కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉన్నాయి. ఇక మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం విషయానికి వస్తే అసలు ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపడంలో ఎటువంటి రోల్ ప్లే చేయలేదు. బట్ స్టిల్ ఈ యుద్ధాన్ని నేనే ఆపాను అని ట్రంప్ చెప్పుకున్నాడు. అలాగే ఇతను థాయిలాండ్ కంబోడియా యుద్ధాన్ని ఆపాను అని కూడా చెప్పుకున్నాడు. కానీ ఆ యుద్ధం ఆగినట్టు కనిపించట్లేదు. విషయం ఏమిటంటే రీసెంట్గా థాయిలాండ్ కంబోడియా మధ్య మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. అలాగే చైనా ఇప్పుడు జపాన్ పైన యుద్ధం చేయడానికి రెడీ అవుతుంది. ఈ వీడియోలో మనం ఈ 2 టాపిక్ల గురించి కాస్త డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇన్ని రోజులు మనం మిడిల్ ఈస్ట్లో జరిగిన యుద్ధాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మన సౌత్ అండ్ ఈస్ట్ ఏషియాలో 2 పెద్ద యుద్ధాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇవి మన ఇండియాను చాలా హెవీగా ఇంపాక్ట్ చేస్తాయి. మొదటగా ఈ థాయిలాండ్ కంబోడియా మధ్య గొడవేంటో తెలుసుకుందాం. ముందుగా మీరు మ్యాప్లో థాయిలాండ్ కంబోడియా ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది థాయిలాండ్, దీని కిందనే కంబోడియా ఉంటుంది. అండ్ దీనిపైన లావోస్, ఇటు కార్నర్లో ఉంది వియత్నాం. థాయిలాండ్ కంబోడియా మధ్య ప్రజెంట్ జరుగుతున్న గొడవలకు కారణం బార్డర్ ఇష్యూస్. బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఆక్యుపై చేసి రూల్ చేసినట్టుగా ఈ 2 దేశాలని ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేశారు. అయితే ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు బార్డర్స్ని అడ్డదిడ్డంగా క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. 1907 సమయంలో థాయిలాండ్ కంబోడియా బార్డర్ ఈ విధంగా క్రియేట్ చేయబడింది. ఈ బార్డర్ ఏరియాలో ఈ 2 దేశాలకు సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ హిస్టారిక్ హిందూ టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రియా విహియర్ టెంపుల్, రెండవది తామ్యూన్ థాన్ టెంపుల్. ఇందులో మొదటిది కంబోడియా దేశంలో ఉంది, రెండవది థాయిలాండ్లో ఉంది. ఈ 2 టెంపుల్స్ ఈ దేశాల హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ఎస్పెషల్లీ ప్రజెంట్ కంబోడియా దేశంలో ఉన్న ఈ ప్రియా విహియర్ టెంపుల్ యునెస్కో హెరిటేజ్ చేత గుర్తించబడిన టెంపుల్. కాబట్టి ఇప్పుడు థాయిలాండ్ ఈ ప్రియా విహియర్ టెంపుల్ మాదే అని గొడవ స్టార్ట్ చేసింది. కంబోడియా ఏమో లేదు ఈ టెంపులే కాదు, ఇప్పుడు థాయిలాండ్లో ఉన్న థామ్యాన్ థాన్ టెంపుల్ కూడా మాదే అని గొడవ స్టార్ట్ చేసింది. కంబోడియా అండ్ థాయిలాండ్ ఈ 2 దేశాల్లో థాయిలాండ్ కాస్త ధనిక దేశం, మిలిటరీ పరంగా పవర్ఫుల్ దేశం. ఇప్పుడు ఈ 2 టెంపుల్స్ విషయంలో ఈ దేశాల మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. అయితే ఈ యుద్ధం ఇప్పటిది కాదు, ఎంతో పాతది. 1962 సమయంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయి గొడవను రిజాల్వ్ చేసే ప్రయత్నం చేసింది. అప్పుడు ఈ కోర్టు ప్రియా విహియర్ టెంపుల్ పైన థాయిలాండ్కి ఎటువంటి అధికారం లేదు, ఇది కంబోడియా దేశానికి చెందింది అని కన్ఫర్మ్ చేస్తూ తీర్పునిచ్చింది. ఒకసారి మీరు ఈ టెంపుల్ ఫోటోను చూస్తే ఈ టెంపుల్ దాదాపు 550 మీటర్ల ఎత్తులో ఒక పెద్ద కొండపైన ఉంటుంది. ఈ టెంపుల్కి పక్కనే ఒక పెద్ద లోయ కూడా ఉంటుంది. జియోగ్రఫికల్లీ చూస్తే ఈ టెంపుల్ కంబోడియాలో భాగంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ టెంపుల్ ఒక ఎత్తైన ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం మొత్తం కూడా కంబోడియాకు చెందింది. ఈ టెంపుల్కి పక్కనే ఉన్న ఈ లోయ, ఈ కింద ఉన్న ప్రాంతం మొత్తం కూడా థాయిలాండ్కు చెందింది. కానీ ఇప్పుడు ఈ కింద ఉన్న థాయిలాండ్, పైన ఉన్న టెంపుల్ మొత్తం మాదే అని గొడవ చేస్తుంది. ఈ టెంపుల్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఇది 9వ శతాబ్దంలో నిర్మించిన ఒక అతిపెద్ద హిందూ టెంపుల్, శివుడి టెంపుల్. ఈ ప్రాంతంలో అనేక శివలింగాలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. హిందూ దేవాలయాల గురించి హిందూ దేశమైన మన భారత్లో ఇలాంటి గొడవలు జరగవు. కానీ థాయిలాండ్, కంబోడియా, వియత్నాం లాంటి ప్రాంతాల్లో మన దేశం కంటే అద్భుతమైన హిందూ టెంపుల్స్ ఉన్నాయి. మీకు తెలుసా, ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ టెంపుల్ కూడా కంబోడియాలోనే ఉంది. అదే అంకూర్ శ్రీ మహావిష్ణువు టెంపుల్. ఒకవేళ మీకు వీలైతే ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతానికి వెళ్ళి ఆ టెంపుల్ని విజిట్ చేయండి. ఎందుకంటే ఆ టెంపుల్ని చూస్తే మీకు మన సనాతన ధర్మం గురించి, మన హిందూ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్గా ఉండేదో అర్థమవుతుంది. ఆ టెంపుల్లో అనేక వింతలు, మిస్టరీస్, సైంటిస్టులకు అంతు చిక్కని జియోమెట్రీస్ ఉన్నాయి. మొత్తంగా ఇది ప్రజెంట్ థాయిలాండ్ అండ్ కంబోడియా మధ్య ఉన్న గొడవ. అయితే సేమ్ ఇదే గొడవ ఇదే సంవత్సరం జూలైలో కూడా జరిగింది. అప్పుడు 2 దేశాల మధ్య ఆల్మోస్ట్ ఒక పెద్ద యుద్ధం స్టార్ట్ అయిపోయింది. దాదాపు 28 మంది సైనికులు చనిపోయారు.
బార్డర్ ఏరియాలో ఉన్న వేల మంది ప్రజల్ని వేరే ప్రాంతాలకు తరలించారు. అప్పుడు నిజంగానే అమెరికా అండ్ మలేషియా కలిసి ఈ రెండు దేశాల ప్రైమ్ మినిస్టర్స్తో ఒక పీస్ అగ్రిమెంట్ చేయించారు. అప్పుడు థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కంబోడియా ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ను కలిసి అగ్రిమెంట్కు ఒప్పుకొని అదే సమయంలో ఈ ట్రంప్ని నోబెల్ పీస్ ప్రైజ్ కోసం నామినేట్ చేశారు. కానీ చివరికి ట్రంప్కి ఆ పీస్ ప్రైజ్ రాలేదు. అది వేరే విషయం. బట్ ట్రంప్ ఇక్కడ నేను ఈ రెండు దేశాల మధ్య పీస్ ఎస్టాబ్లిష్ చేశాను అని వరల్డ్ వైడ్గా చెప్పుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ యుద్ధం స్టార్ట్ అయింది. థాయిలాండ్ ఏకంగా తమ దగ్గర ఉన్న F-16 ఫైటర్ జెట్, అమెరికా నుంచి కొన్న ఫైటర్ జెట్ని కంబోడియా పైన యూజ్ చేసింది అండ్ మిసైల్స్తో డ్రోన్స్తో దాడి చేసింది. కంబోడియా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బార్డర్ ఏరియాలో తమ సైనికుల్ని డిప్లాయ్ చేసింది. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా అస్సలు కనిపించట్లేదు. ఎందుకంటే పవర్ఫుల్ దేశమైన థాయిలాండ్ మాకు ఈ ప్రియా విహేర్ టెంపుల్ కావాల్సిందే, ఇది మాదే అని గట్టిగా డిసైడ్ అయ్యి యుద్ధం స్టార్ట్ చేసింది. కంబోడియా ఏమో ఆ టెంపుల్స్ని ఏమాత్రం వదులుకునే ఆలోచనలు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ రెండు దేశాల నేషనల్ ప్రైడ్కి సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఎవరు వెనక్కి తగ్గట్లేదు. మరి ఇప్పుడు మళ్ళీ ట్రంప్ మధ్యలో వచ్చి పీస్ ఎస్టాబ్లిష్ చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. ఒకవైపు థాయిలాండ్ కంబోడియా మధ్య ఈ గొడవ జరుగుతుంటే మరోవైపు చైనా జపాన్ని కంటిన్యూగా టార్గెట్ చేస్తుంది. చైనా దగ్గర విపరీతమైన డబ్బు పవర్ వచ్చేసరికి ఆ దేశం బాగా రెచ్చిపోతుంది. రీసెంట్గా చైనా తమ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని జపాన్కి చెందిన ఓకినావా ఐలాండ్స్ ప్రాంతంలో తీసుకువచ్చి స్టేషన్ చేసింది. ఒక దేశానికి చెందిన యుద్ధ నౌక ఇంకో దేశం బార్డర్లో ఎంటర్ అవ్వడమే అతిపెద్ద మిస్టేక్. ఆ పని చైనా చేసింది. దీనికి రెస్పాన్స్గా జపాన్ అసలు చైనా ఆ ప్రాంతంలో ఏం చేస్తుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తమ 2 యుద్ధ విమానాల్ని పంపింది. అప్పుడు చైనా ఏం చేసిందో తెలుసా? వెంటనే తమ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి 2 ఫైటర్ జెట్లను పంపింది. ఇక్కడ చైనా తమ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో అలాగే యుద్ధ విమానాలతో జపాన్ విమానాల్ని టార్గెట్ చేసి లాక్ చేసింది. ఒకసారి టార్గెట్ని లాక్ చేశాక జస్ట్ ఒక బటన్ క్లిక్ చేస్తే మిసైల్స్ డైరెక్ట్గా వెళ్ళి ఆ ఫైటర్ జెట్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఇలా చేయడం చాలా అగ్రెసివ్ మూవ్. అంటే ఇక్కడ చైనా జపాన్తో చాలా డెస్పరేట్గా యుద్ధాన్ని కోరుకుంటుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బ్రదర్ చైనా టార్గెట్ని లాక్ చేసినట్టుగా జపాన్కు ఎలా తెలిసింది అని. ఎలా అంటే ఇక్కడ జపాన్ యూజ్ చేసింది అమెరికాకు చెందిన F-15 ఫైటర్ జెట్లు. ఇవి చాలా అడ్వాన్స్ యుద్ధ విమానాలు. వీటిలో RWS రాడార్ వార్నింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ టెక్నాలజీ ఏదైనా శత్రువుల యుద్ధ విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, మిసైల్తో మిమ్మల్ని లాక్ చేస్తే మీరు టార్గెట్గా లాక్ అయ్యారు అనే విషయాన్ని ఇండికేట్ చేస్తుంది. అయితే చైనా మిస్టేక్లో ఇలా చేసిందా అంటే నో. చైనా దాదాపు 30 నిమిషాల పాటు జపాన్ యుద్ధ విమానాల్ని తమ రాడార్లో లాక్ చేసి ఉంచింది. అంటే ఎటువంటి డౌట్ లేకుండా చైనా ఖచ్చితంగా జపాన్తో యుద్ధం చేయాలి అనుకుంటుంది. జపాన్ ఒకప్పుడు మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా ఉండేది. వీళ్ళు ఇతర దేశాల్ని ఎస్పెషల్లీ చైనాలోని చాలా ప్రాంతాల్ని ఆక్యుపై చేసి రూల్ చేసిన వాళ్ళు. ఏకంగా అమెరికాతో యుద్ధం చేసిన దేశం ఈ జపాన్. కానీ ఇప్పుడు జపాన్ తమ సెక్యూరిటీ బాధ్యత మొత్తం అమెరికా చేతిలో పెట్టింది. అంటే అమెరికన్ సైనికులే జపాన్ దేశాన్ని కాపాడతారు. దానికోసం జపాన్ ప్రతి సంవత్సరం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని అమెరికాకు ఇస్తుంది. కానీ ఇప్పుడు ట్రంప్ అండర్లో అమెరికా చైనాతో చేతులు కలుపుతుంది. G2ను ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవైపు చైనా జపాన్ని టార్గెట్ చేస్తుంటే అమెరికా జపాన్ని కాపాడడం వదిలేసి చైనాతో ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీ అవుతుంది. అందుకే ఇప్పుడు జపాన్ ట్రంప్ విషయంలో ఫ్రస్ట్రేట్ అవుతుంది. అనవసరంగా అమెరికాను నమ్మాము అని డిసప్పాయింట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది అంటే జపాన్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. తమ మిస్టేక్ని వెంటనే రెక్టిఫై చేసుకుంటారు. ఇప్పుడు జపాన్ కూడా హెవీగా మిలిటరీని బిల్డ్ చేస్తుంది. అండ్ వీళ్ళు సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్స్ని కూడా తయారు చేసుకోగల కెపాసిటీ కలిగిన వాళ్ళు. ఎందుకంటే టెక్నాలజీ విషయంలో జపాన్ ఎప్పటి నుంచో అడ్వాన్స్గా ఉంది. ఒకవేళ జపాన్ నిజంగానే న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడం మొదలు పెడితే చైనా మరింత అగ్రెసివ్గా జపాన్తో ఖచ్చితంగా యుద్ధాన్ని స్టార్ట్ చేస్తుంది. మరి అప్పుడైనా ఈ ట్రంప్ అమెరికా వచ్చి జపాన్ని కాపాడతారా లేదా అనేది మనం వేచి చూడాలి. ఇక్కడ మన భారత్ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే చైనాని మనం నమ్మలేము. ఇప్పుడు చైనా జపాన్ పైన ఎలా అయితే అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుందో సేమ్ అలాగే ఫ్యూచర్లో మన బార్డర్ ఏరియాలో బిహేవ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం చైనా విషయంలో ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. ఈ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా అన్ని యుద్ధాలు నేను ఆపాను అని చెప్పుకున్నాడు.
కానీ ఇప్పుడు చూస్తే ట్రంప్ అండర్లోని ఏషియాలో 2 అతిపెద్ద యుద్ధాలు స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ క్రెడిబిలిటీ అండ్ అమెరికా క్రెడిబిలిటీ రోజు రోజుకు పడిపోతుంది. రాబోయే రోజుల్లో ఈ ట్రంప్ని, అమెరికాను ఎవరు పెద్దగా నమ్మరు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. పీస్ ప్రెసిడెంట్గా తనను తాను పొగుడుకునే ట్రంప్ గురించి అండ్ అగ్రెసివ్గా ఇతర దేశాలపైన యుద్ధానికి వెళ్తున్న చైనా గురించి మీ ఒపీనియన్ ఏంటి? రేపు చైనా మన విషయంలో కూడా ఇలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే ఇండియా ఏ విధంగా రియాక్ట్ అయితే బాగుంటుంది? లేదా ఈ చైనాకు మనపైన కూడా ఈ విధంగా బిహేవ్ చేసేంత సీన్ లేదు అంటారా? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ వీడియోస్ మీ వరకు తీసుకురావడానికి నేను నా టీం ఎంతగానో కష్టపడతాం. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.